హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ఈరోజు ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం. ఈ సందర్భంగా మీ అందరికీ ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల వంటల్ని, అద్భుతమైన ఆహారపు పద్ధతుల్ని, అలవాట్లని, దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన ఆహారాన్ని అందరికీ పరిచయం చేస్తూ సంవత్సరాలుగా నడిపిస్తున్న ఒక అద్భుతమైన వేదిక. ఈరోజు వార్షికోత్సవం కాబట్టి ఆ వేదికపై ఇంకా అద్భుతమైన వంటల్ని మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం. అందులోనూ వావ్ ఏమి రుచి కార్యక్రమంలో మనం అన్నీ కూడా ఇంటర్నేషనల్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. అందుకనే ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ షెఫ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ద్వారా ఒక వంటని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం. వారి అనుభవాలు, అదేవిధంగానే వారి ఆహారం రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనవి, చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకనే వారిని సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి అనుభవాల్ని, వారి వంటల్ని వారి ద్వారానే ఈ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ షెఫ్ విక్రమ్ కోటంరాజు. వెల్కమ్ టు వావ్ ఏమి రుచి అండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ యానివర్సరీ టు ఈటీవీ అభిరుచి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫెంటాస్టిక్. దిస్ ఈజ్ ఆల్ అవర్ ప్లెజర్. విక్రమ్ గారి గురించి మీకు చెప్పాలంటే, విక్రమ్ గారు ఇస్ లైక్ వెరీ ఫేమస్ షెఫ్. ఆస్ట్రేలియాలో ఆయనకి రెస్టారెంట్స్ ఉండేవి, అక్కడ వాటిని రన్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆయన స్పిరిచువల్ బ్రేక్లో ఉన్నారు. ఆ విధంగా హైదరాబాద్లో ఉన్నారు. అండ్ వీఆర్ హ్యాపీ హీఈస్ హియర్. ఇంకొక విషయం చెప్పాలంటే, విక్రమ్ గారిది వాళ్ళ యాన్సిస్టర్సో లేకపోతే పేరెంట్స్ యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ మన ఆంధ్ర స్టేట్స్ నుంచినే అనమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రదేశాల నుంచినే. అయితే ఢిల్లీలో సెటిల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి హైదరాబాద్లో? నేను వచ్చింది లాస్ట్ ఇయర్ అండి, ఫిబ్రవరి వచ్చాను. అప్పటి నుంచి మా జిఆర్ స్వామి గారి దగ్గరే ఉన్నాను, ఆశ్రమంలో ఉన్నాను. ఇట్స్ అ గుడ్ స్పిరిచువల్ బ్రేక్. సో ఈ 35 years ఐ బీన్ రన్నింగ్ అనుకోండి. మైండ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ అండ్ బాడీ ఈజ్ రన్నింగ్ ఫిజికల్లీ ఎనీవే. కానీ ఇప్పుడు రిలాక్సేషన్ ఉంది, మైండ్ ఈజ్ ఆల్సో క్లియర్. 1 year ఈజ్ గుడ్ ఎనఫ్. నా అనుకున్నాను ఐ షుడ్ come back to the game. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. మరి షెఫ్ ఈజ్ లైక్ ఇట్స్ ఇన్ ద బ్లడ్. రిటైర్ అయిన తర్వాత వీఆర్ స్టిల్ షెఫ్. యూజువల్లీ మీకు తెలిసే ఉంటుంది, వావ్ ఏమి రుచిలో మేము ఇంటర్నేషనల్ డిషెస్ అవి చేస్తూ ఉంటాము. ఈరోజు ప్రాపర్ ఒరిజినల్ ఫేమస్ షెఫ్ తోటి కూడా మనం అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అయితే మీ అథెంటిసిటీ లేకపోతే మీ కోర్ కాంపిటెన్సీ ఇండియన్ ఫుడ్ కదా. ఈరోజు ఏం చేయబోతున్నారు మా కోసం? బేసికలీ నాది మొదలుపెట్టింది కాంటినెంటల్. నా హోటల్లో ఈ యూరోపియన్ ఫుడ్ అంతా నేర్చుకున్నాను. అమెరికా వెళ్ళాను, ఛాన్స్ దొరికింది. అక్కడ మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ అని అది నేర్చుకున్నాను. కొన్ని ఇయర్స్ అక్కడ ఉన్నాను. ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత నా రెస్టారెంట్లో ఇండియన్ని మోడర్నైజ్ చేయాలని ఆ ఐడియాతో మొదలుపెట్టాను. మీ రెస్టారెంట్ పేరు ఏంటంటే ఆస్ట్రేలియాలో? పగ్లా అండి, పగ్లా PAGLA. నా ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ పగ్లా షెఫ్ ఇన్స్టాగ్రామ్, దానిలో చూడొచ్చు. ఓకే. ఈ కుజీన్ ఏంటంటే నేను ఇండియన్ హోమ్ ఫుడ్ బేసికలీ మా ఇంట్లో మా అమ్మ ఎలా చేస్తుందో ఆ ఫుడ్ని తీసుకొని ఈ ఫ్లేవర్లోనే మోడర్నైజ్ చేసి మంచి ప్రెజెంటేషన్ ఇస్తాం. రెస్టారెంట్లో వీళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఎవరికైనా సరే ఫుడ్ విల్ బీ ఈటన్ ఇన్ 3 ways అన్నట్లుగా అనమాట. ఫస్ట్ కళ్ళతో తింటాము, తర్వాత ముక్కుతోటి వాసన చూస్తూ తింటాము, తర్వాత నోటితో తింటాము అని. కరెక్ట్, టేస్ట్ ఉండాలి. అది ఇందాక ఒక వర్డ్ వాడారు, మాలిక్యులర్ గ్యాస్ట్రానమీ. ఇది ఒక స్టైల్ ఆఫ్ కుకింగ్ అనమాట. దాంట్లో ఏంటంటే యూజువల్లీ లైక్ లిక్విడ్ నైట్రోజన్ ఇట్లాంటి కెమికల్స్ యూజ్ చేసి ఫుడ్ని కుక్ చేస్తూ ఉంటారు. ఇట్స్ అ ఫ్యాన్సీ వే ఆఫ్ కుకింగ్, కొద్దిగా హై లెవెల్లో అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి కదండి యూజువల్లీ అవి. ఉంటుందండి, అంటే ఆ ప్రిపరేషన్ చాలా ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేస్తలేదు ఇవాళ. సో వీఆర్ సింప్లిఫైయింగ్ ఇట్. కొంచెం నైస్ ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ స్టైల్లో చేసుకోవచ్చు, అంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. అంటే మిక్సింగ్ అదంతా చాలా సింపులే, కొంచెం ప్రెజెంటేషన్ అంటే చూడాల్సి వస్తుంది కొంచెం. ఓకే విక్రమ్ గారు, అయితే మనం ఈరోజు తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటి? చిల్లీ పెప్పర్ అంటారు దీన్ని. సో దీన్ని కట్ చేసి ఫిలప్ చేసుకుందాం స్పైస్డ్ పనీర్తో. సింప్లిఫైడ్గా ఒక పేరు చెప్పాలంటే దాని పేరు, మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే స్టఫ్డ్ పెప్పర్ విత్ స్పైస్డ్ పనీర్ విత్ సౌర్ క్రీమ్. స్టఫ్డ్ పెప్పర్ విత్ స్పైస్డ్ పన్నీర్ విత్ సౌర్ క్రీమ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్స్, మెంతి కూర, సౌర్ క్రీమ్, ఇది హంగ్ కర్డ్ అంటే పెరుగుని బాగా డ్రై చేసుకొని ఈ విధంగా గట్టిగా చేసుకుంటాం అన్నమాట, అది హంగ్ కర్డ్.
అలాగే మైనీస్, చింతపండు పేస్ట్, ఉల్లి, వెల్లుల్లి ఇంకా అల్లం ముక్క, దాంతోపాటు పన్నీర్, చిల్లీ ఫ్లేక్స్, వేరుశనగ గుళ్ళు వేయించుకున్నవి అవి, అలాగే ఉద్దిపప్పు, కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, యాక్టివేటెడ్ చార్కోల్, కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్ళలో వేసుకున్నాం, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఇది స్మోక్డ్ పెప్రికా అంటారు, ఎండు కొత్తిమీర పొడి కొద్దిగా, అలాగే ఒక నిమ్మకాయ. రైట్ అండి, వంట కూడా స్టార్ట్ చేద్దాం. చేసుకుంటూ వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, గుడ్. నాకేమైనా పనులు ఉన్నాయా? మీరు చేశారంటే ఇస్తాను. ఓ ప్లీజ్. నైఫ్. ఓకే. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఎలక్ట్రికల్ స్టవ్స్ యూస్ చేస్తారండి? నో, ఇది నార్మల్ స్టవ్ యూజ్ చేస్తాం, కానీ మా రెస్టారెంట్స్లో టార్గెట్ టాప్ అని ఉంటుంది. టార్గెట్ టాప్ అంటే ఒక ఐరన్ది పైన కవర్ చేసి ఉంటుంది. హీట్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. డైరెక్ట్ ఫ్లేమ్ టచ్ కాదు, మాడదు. ఈ మొత్తం అంతా కూడా ఒకే హీట్ ఉండడం వల్ల ఒక పెనం మీద పెనం పెట్టి కాల్చుకున్నట్లుగా ఉంటుంది. కరెక్ట్. కొంచెం కంట్రోల్ ఉంటుంది, మా కుకింగ్ కంట్రోల్ ఉంటుంది. లోపల ఈ సీడ్స్ అవన్నీ తీసేస్తాం. ఓకే. కొంచెం హీట్ ఉంటే మనం ఇది బ్లాక్ చేసుకుందాం, క్యారమలైజ్ చేసుకుందాం కొంచెం. సో క్యారమలైజ్ చేస్తే ఇట్ లుక్ నైస్. సో ఈ మధ్యలో మనం ఈ చాప్ డన్ అనేది చేసుకుందాం. ఓకే. నేను అబ్జర్వ్ చేస్తున్నాను మీకు మీ చాపింగ్ది. వాట్ వీ డూ ఇన్వర్స్ లో చేస్తున్నారు. అది అదవే, ఇటువైపు కట్ చేసి ఇటువైపు నుంచి చేసుకుంటాం. అదవే మీరు అటువైపు నుంచి కట్ చేస్తున్నారు. అలా కూడా చేయొచ్చు. ఐ కెన్ డూ దట్ ఆల్సో. జస్ట్ మేకింగ్ దట్ వేరియేషన్. యా, అంటే ఇట్స్ హ్యాబిట్ అండి. సో ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకున్నారు, అది కూడా చిన్న సైజ్గా అనమాట, ఫైన్ చాప్ అంటాం కదా, ఆ విధంగా ఫైన్ చాప్ ఆనియన్, ఫైన్ చాప్ జింజర్ అంటే అల్లం కూడా చాప్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు గార్లిక్ చాప్ చేస్తున్నారు. సో మనం యాక్చువల్లీ వీ కెన్ మిక్స్ దెమ్. See, now this is getting color, right? Just a little bit more and then we'll take it out. And meanwhile I'll char that in this pan. Okay. Is it okay? Okay. సో ఇప్పుడు ఎల్లోది కూడా తీసుకుందాం, కొంచెం కలర్ కాంబినేషను. ఒక 1 is enough, I think. Okay. ఇది యాక్చువల్లీ మనం ఒక ట్రేలో తీసి ఇది అయిన తర్వాత మనం దీనిలోనే వేసేద్దాం. హాట్గా ఉంది కదా. రైట్. సో ఫస్ట్ మీరు ఢిల్లీలోనే మీ ఎడ్యుకేషన్ అంతా అయింది కదండి? ఢిల్లీలో నేను పూసా కేటరింగ్ కాలేజ్ నుంచి నా ఎడ్యుకేషన్ చేశాను. ఈ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. బిఫోర్ దాట్ యాక్చువల్లీ నేను హోటల్లో పనిచేశాను అండి. సో పాకెట్ మనీ వాజ్ వెరీ లెస్ ఫ్రమ్ మై హోమ్, ఫ్రమ్ మై డాడ్. సో ఇంట్లో ఎక్కువ డబ్బులు రాకపోతే డబ్బులు ఖర్చు కోసము రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు. అంటే నేను నా ఖర్చా కొంచెం ఎక్కువ చేస్తాను చేసేవాడిని అప్పుడు. సరదా మనిషి. నేను జాబ్ చూసుకున్నాను ఒక హోటల్లో పార్ట్ టైము. ఫస్ట్ టైం పార్ట్ టైం వెయిటర్ లాగా. బాగుంది, చాలా బాగుంది. ఈ షెఫ్ పని చాలా బాగుంది, వాళ్ళు మంచి ఫుడ్ చేస్తారు, తినడానికి బాగుంటుందని షెఫింగ్లో కాన్సన్ట్రేట్ చేశాను. సో అప్పటి నుంచి నా లైఫ్ బేసికలీ చేంజ్. కొంచెం సీరియస్ అయిపోయినా, ఫ్యామిలీ మ్యాన్. అప్పుడు ఖర్చులు తగ్గిపోయాయి. ఖర్చులు తగ్గినాయి, రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం ఈ జీరాతో.
సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఇది. ఇది యాక్చువల్లీ పోపు చేసుకుంటాం కదా, పోపులు చేసినట్లుగా చేస్తున్నారు. తగ్గించమంటారా? తగ్గించి ప్లీజ్. ఇది వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కందిపప్పు కొద్దిగా వేసుకున్నాం, అలాగే ఉద్దిపప్పు. మెల్లిగా స్లో. ఓకే. మూఫ్లీలు కొంచెం, గ్రౌండ్ నట్స్ జస్ట్ లిటిల్ బిట్, నాట్ మచ్. పల్లీలు అంటాం కదా మనం, అవి. మీరు ఎలా లైక్ చేస్తారో అలా బేసికలీ. కారం మనకు తగినంత. నా కారం అంత ఐ డోంట్ ఈట్ టూ మచ్. సో ఓకే. అది కొద్దిగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు, చాప్ చేసుకున్న ఆనియను, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం. సో ఆనియను, గార్లిక్, జింజరు అన్నీ వేసేస్తాం. వేసేసి మిక్స్ చేసి ఓకే. పనీర్ వేసుకుందాం ఇప్పుడు. మా ఇంగ్రీడియంట్స్ కూడా ఆస్ట్రేలియాలో ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో డిఫరెన్స్ ఉంది. ఈ మేజర్ డిఫరెన్స్ నాకు నోటీస్ ఏం చేశానంటే సాల్ట్. ఈ కొన్ని సాల్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అక్కడ మనం ఎంత యూస్ చేస్తామో అంత ఇక్కడ యూస్ చేస్తే ఉప్పు ఎక్కువ పోతాం. కారంలో మీకు తేడా రాలేదా? అక్కడ కారం తక్కువ ఉంటుంది, ఇక్కడ కారం ఉంది కొంచెం. అది కూడా డిఫరెన్స్ ఉందండి. ఓకే. ఇది చాట్ మసాలా వేసుకుంటున్నాం. చాట్ మసాలానా? అది ఆమ్చూర్ అనుకుంటా. ఆమ్చూర్ ఇది, అది చాట్ మసాలా. ఇది ఆమ్చూరు. సో జస్ట్ హాఫ్ స్పూన్ అండి. ఓకే, ఇనఫ్ ఫర్ దట్. తర్వాత చాట్ మసాలా కూడా విల్ టేక్ హాఫ్. అది ఓకే, లిటిల్ బిట్ మోర్ మేబీ. అండ్ స్మోక్ పాప్రికా మనం చేసుకోవచ్చా అండి? రెడీమేడ్ బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళు మెషిన్ ప్రాపర్ కంట్రోల్డ్ టెంపరేచర్తో చేస్తారు. దాంతో మాడిపోదు, లేకపోతే మాడిపోతుంది, ఎక్కువ డార్క్ అయిపోవడం, అది అయిపోతుంది. దట్స్ మంచిది కాదు, బిటర్నెస్ వస్తుందండి. ఇది రెడీ అండి. సో ప్లేట్లో తీసుకుందాం, స్టఫింగ్ చేద్దాం. తర్వాత ఇది సైడ్లో మనం చేసుకోవాలా? మనం ఇంతేనా? ఇది ఇంతే. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే, మనం 2 సాస్ చేసుకుంటాం. అది దాని మీద గార్నిష్ లాగా కూడా ఉంటుంది, ప్లస్ ఒక టేస్ట్ కూడా వస్తుంది దానిలో. సో ఇది మైనీస్ తీసుకున్నాం. ఈ మైనీస్లో చింతపండు, టామరిన్. సో యాడ్ ఈ హాఫ్ టీ స్పూన్ అనుకోండి, అదొక యాడ్ చేద్దాం. అండ్ యాక్టివేటెడ్ చార్కోల్ యాడ్ చేద్దాం. ఇది ఎడిబుల్ దొరుకుతుందండి సపరేట్గా? ఎడిబుల్ అండి ఇది. యాక్టివేట్ చార్కోల్ బేసికలీ ఇది ఈ కాన్స్టిపేషన్ ఉంటే యూస్ చేస్తారు, కానీ ఇంత పాపులర్ కాదు. ఫేషియల్ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ లో పాపులర్ అవుతుంది, ఫుడ్ లోకి రాలేదు. ఫుడ్ లో అంటే ఇది మంచి రెస్టారెంట్స్ లో యూస్ చేస్తారు వాళ్ళు. మనం ఏంటంటే ఇది ఒక కలర్ కూడా వస్తుంది, ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఆర్ దేర్, బట్ బేసికలీ టేస్ట్ అండ్ కలరే. ఓకే, ఏ టేస్ట్ అండి? స్మోకీ ఉంటుందా ఇది? మనం స్మెల్ చేస్తే ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ బొగ్గు ఉంటుంది. సాస్ ఈజ్ రెడీ దేర్. ఓకే, రెండోది ఏమిటంటే విల్ యూజ్ హంగ్ యోగర్ట్ యూస్ చేద్దాం. ఈ రెండో సాస్ ఇది. అండ్ సాఫ్రాన్ జస్ట్ లిటిల్ బిట్. ఇది మొత్తం మీద మైనీస్ అలాగే యాక్టివేటెడ్ చార్కోల్ తోటి ఒక సాస్ తయారు చేసుకున్నారు. అలాగే హంకర్డ్ ఇంకా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఈ రెండింటి కలయికతోటి ఇంకొక సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒక టెక్స్చరల్ ఎలిమెంట్ అంటే 5 పాయింట్స్ని వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, వన్ ఈజ్ కలర్, డిఫరెంట్ కలర్స్ అది ఉండాలి. అండ్ దెన్ ప్రెజెంటేషన్. Then third, obviously the taste is very important, that's number 1. Then textural element ఉండాలండి. టెక్స్చరల్ ఎలిమెంట్ అంటే అది మనం పీనట్స్ వేసాం దానిలో. అండ్ దెన్ ది 5th one is the టెక్నిక్. ఆ టెక్నిక్ ఇప్పుడు
ఇప్పుడు ఈ టెక్నిక్ అంటే వీఆర్ యూజింగ్ ప్యాన్, బట్ నార్మలీ ఇప్పుడు మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ అలా ఉంటే, లేకపోతే ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది, సూవీ కుకింగ్ అని అంటారు. ప్రోడక్ట్ని మ్యారినేట్ చేసి అది వాటర్ బాత్లో ఒక టెంపరేచర్లో మొత్తం వాక్యూమ్ లో మొత్తం సక్ చేసి దెన్ యూ విల్ డిప్ ఇట్ Dip it in the వాటర్ సర్టన్ టెంపరేచర్, సర్టన్ టైమ్ అండ్ టెంపరేచర్లో కుక్ అవుతుంది. సో దాంతో ఏమవుతుందంటే ఇట్స్ బికమ్స్ వెరీ సాఫ్ట్, టెండర్ అవుతుంది. టెండర్, చాలా టెండర్ అవుతుంది, అండ్ ఫ్లేవర్ ఇంటెన్స్ అయిపోతుంది చాలా. అండ్ ఆల్సో న్యూట్రియన్స్ అవన్నీ ఇంటాక్ట్గా ఉంటుంది క్వైట్ అలాట్ కంపేర్ టు న్యూట్రియన్స్ లాస్ తక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్ కుకింగ్. సో అలాంటిది కుకింగ్ ఇప్పుడు ఇండియన్ కుకింగ్లో చాలా వస్తుంది. 8 hours కుకింగ్ కూడా చేస్తే ద చికెన్ విల్ బి ఫెంటాస్టిక్. చికెన్ని 8 గంటల సేపు కుక్ చేయాలి అంటున్నారు, అప్పుడు బాగుంటుంది అనేది. అంటే ఇలాంటి 8 hours 9 hours ఇక్కడ కుక్ చేస్తే దిస్ విల్ బికమ్ అ చార్కోల్, యా బట్ దాట్ వన్ విల్ ఈవెన్ ఇంటెన్సిఫై, ఫ్లేవర్ ఇంటెన్సిఫై అవుతుందని. ఓకే, ఇది 2 సాస్ రెడీ అయిపోయింది. ఓకే, సావర్ క్రీమ్ను బేస్లో వేద్దాం, ప్రెజెంటేషన్లో వేద్దాం. విత్ కలర్ వితౌట్ కలర్ అంటే కలర్ చేద్దాం, ఎందుకంటే ఇది ఎల్లో, దాని మీద ఎల్లో, పైన ఎల్లో ఉంటుంది, బేస్ ఎల్లో ఉంటుంది, కాంబినేషన్ మంచిగా ఉంటుంది, మధ్యలో రెడ్ ఈ క్యాప్సికమ్. సో ఇట్ విల్ కమ్ అప్. ఈ దీనిలో లెమన్ యాడ్ చేద్దాం. సార్ క్రీమ్ ఇంకా సార్ చేస్తున్నారా? కొంచెం ఇట్స్ బెటర్ టు యాడ్ సార్ క్రీమ్ బికమింగ్ సారర్. యా, అంటే సార్ క్రీమ్ ఇట్స్ నాట్ రియలీ సావర్, కానీ కొంచెం ఇట్ నీడ్స్, అది స్పైసీగా ఉంటుంది. యా, సో వీ మేక్ ఇట్ లిటిల్ లెమనీ. ఇది కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒకటేమో యోగట్ హంకర్డ్ అన్నాం కదా, అది ఇదివరకు మనము కుంకుమ పువ్వు వేసి కలుపుకున్నాము, అదొకటి. రెండోది ఇది నిమ్మకాయ కలుపుకున్నాం కదా ఇందాక, సార్ క్రీమ్లో పచ్చి పసుపు పొడి కాదు, పచ్చి పసుపు కొమ్మును నూరుకున్నప్పుడు వస్తుంది కదా క్రీము ఎల్లో కలర్లో, అది వేయాలి. మళ్ళీ పసుపు పొడి వేస్తే ఫ్లేవర్ కొద్దిగా ఇంటెన్స్ అవుతుంది కదండి, రా ఫ్లేవర్ కూడా వస్తుందండి. పచ్చి పసుపు అయితే అది అవాయిడ్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించి కలర్ కోసం అనమాట బేసిక్గా. ఇది ఫ్లేవర్ కంటే కూడా కలర్ ఇంపార్టెంట్ ఇక్కడ. రెండింటిని కలిపి పెట్టేసుకున్నాం. ఇది స్టఫ్ చేద్దామండి. ఇది చూస్తుంటే నాకు పన్నీర్ లాగా అనిపించట్లేదు నిజానికి, కోడిగుడ్డు ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ ఆ టైప్లో కనిపిస్తుంది. యూ వాంట్ ప్లేట్? ప్లేట్ వేసి టెంపరేచర్లో పెట్టి ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ లోపల ఈ స్టఫింగ్ చేసుకున్నాము, అక్కడ సాసులు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడే మన ఆ 3 విద్యల్లో ఇంకో విద్య అనమాట. దీనికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. వీ నీడ్ డిస్పోజబుల్ పైపింగ్ బ్యాగ్స్ అండి. దానిలో ఈ 2 సాసెస్ వేద్దాం, ఫిల్ చేద్దాం. ఒకటైతే సాఫ్రాన్ యోగర్ట్ సాస్ అండ్ రెండో అయితే యాక్టివేటెడ్ చార్కోల్ మయోనైస్ అండ్ టామరిన్. ఓకే, ఆల్రైట్. సో ఈ 2 సాసెస్ మనం రెడీగా ఉన్నాయి. అండ్ సవర్ క్రీమ్ తీసుకుందాం. ఓకే, జస్ట్ లైట్లీ. నేను మిక్స్ ఏం చేయలేదు. మీరు అది కావాలని ఉంచారా టెక్స్చర్ కోసం మల్టీ కలర్లో? జస్ట్ కలర్ ఇస్తానికి, అదర్వైజ్ మిక్సింగ్ కంప్లీట్లీ చేయలేదు, లైట్లీ అలాగే చేసి వదిలిపెట్టేశాను. ఓకే, సో ఇదే రౌండ్గా చేయొచ్చు, స్ట్రైట్గా చేయొచ్చు, మీ ఇష్టం, యువర్ చాయిస్. సో మనం లెట్స్ డూ దిస్ వే. ఓకే, జిగ్జాగ్గా, ఇట్స్ అప్ టు యూ. ఆ బేస్ ఉండాలి కింద, కట్ చేసుకొని తింటాం కదా, తినేటప్పుడు ఆ కింద ఉన్న క్రీమ్తో పాటుగా ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ తింటారు, అది బేస్ థింగ్. క్యాప్సికమ్ తీసుకుందాం. ఉల్టా పెడుతున్నారా? సమ్ వి పుట్ ఇట్ లైక్ దట్ అండ్ సమ్ లెట్స్ సే వి డూ దిస్ వే. ఓకే, సో
నార్మలీ రెస్టారెంట్లో ఏమంటే వీ హ్యావ్ ఈ గ్యాజెట్స్తో కూడా పనిచేస్తాం. సో దోస్ గ్యాజెట్స్ ఆల్సో దాంతో ఇట్స్ Technique easy అవుతుంది. ఇట్ చేంజెస్ ద హోల్ ప్రెజెంటేషన్. ట్వీజర్స్ ఇట్లాంటివి, ఇట్ మేక్స్ ట్వీజర్స్ makes a difference just in a quicker way. Yeah, And the rest very is you can throw a little bit of that greenery. Idi coriander, కొంచెం just to give a little bit of a shine. కొద్దిగా గ్లేజీనెస్ వస్తుంది, కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. అంతేనంటారా? That's it. రైట్, డిష్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ లుక్ అదిరిపోయింది కదా, చాలా బాగా వచ్చింది ఆ కలర్స్ అంతా కూడా. ఇంకా టేస్టింగ్ టైం, మీరు సర్వ్ చేయండి సార్. కట్ చేయనా? యా ప్లీజ్. బైట్ సైజ్కి కట్ బైట్ సైడ్ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీకు. యా Normally chefs, when we make something, we don't like to eat. We like to taste, but not really eating. It's I like both. Most of the chefs will lose appetite. There you go. Right. Nice. It's like surprise. You don't taste how it is looking. It looks different and tastes different. You Like have surprise. every bite you're getting a different Flavor, taste. yeah. చాలా బాగుంది, అదిరిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Pleasure. ఇక్కడికి వచ్చి అద్భుతమైన వంటను పరిచయం చేశారు. దాంతోపాటుగానే మీ ఎక్స్పీరియన్సెస్ కొద్దిగా అయినా షేర్ చేసుకోగలిగాం. Thank you very much for inviting me. And this is, we call it just a teaser. So hopefully we'll do a little more intensive work and a bit more beautiful. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.